హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇన్ని ప్యాకెట్స్ అని చూస్తున్నారా? మీషోలో నేను తీసుకున్న మగ్గం వర్క్ రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజ్ కలెక్షన్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కలెక్షన్ చూపించడానికి ట్రై చేశాను. వర్క్ బ్లౌజ్ మన బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలెక్షనే తీసుకొచ్చాను. లెట్స్ గో టు ద వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీషోలో నేను తీసుకున్న ఈ ఎల్లో కలర్ ఫస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసేద్దాము. ఇదైతే మొత్తం మిషనరీ వర్క్ అండి. ఇందులో నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇది కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. మిషనరీ వర్క్ ఊడిపోతుందనే ఛాన్స్ ఏమీ లేదు. వీ నెక్ షేప్ ఇచ్చారు. మనకి ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ప్యాటర్న్ అండి. ఇందులో అయితే మనకి టోటల్ 12 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా 30 నుంచి 44 సైజ్ వరకు అవైలబుల్లో ఉంది. ఇది వేసుకుంటే మనకి ఆల్టరేషన్ అవసరం లేకుండా ఉండేలా నేను తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇందులో సిల్వర్ కలర్ సెలెక్ట్ చేసుకొని యూస్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అండి. మన సైజ్ ఏది ఉందో అదే తీసుకోండి. సైజ్ వేరియేషన్ అంటూ ఏమీ లేదు. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వీడియోలో చూపించే అన్నింటికి కూడా మంచి స్టార్ రేటింగ్, ఫ్యాబ్రిక్ బాగుండి అండ్ మనం డైరెక్ట్గా ఆల్టరేషన్ అవసరం లేకుండా మనం వేసుకునేటట్టుగా ట్రై చేసి తీసుకున్నాను. సైజెస్ కూడా చాలా ఉన్నాయి ఇందులో అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సేమ్ బ్లౌజ్ మీరు అమెజాన్లో ట్రై చేయండి, చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. మీషోలో తీసుకున్న వన్ ఆఫ్ ద లేటెస్ట్ కలెక్షన్ బ్లౌజ్ చూసేద్దాము. ఇందులో అయితే నేను డార్క్ మెరూన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా లేటెస్ట్గా వచ్చిన ప్యాటర్న్, చాలా బాగుంది. ఇందులో అయితే మనకి 9 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని ఫ్యాబ్రిక్ అయితే విచిత్ర సిల్క్ అండి. మీరు ఒకవేళ ఏమైనా ఎంబ్రాయిడరీ వర్క్ స్టిచ్డ్ బ్లౌజెస్ చూస్తే మీషోలో మాత్రం విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నవైతే హైలీ రికమెండెడ్ టు పర్చేస్. చాలా సాఫ్ట్గా ఉంది. ఇది వాష్ చేయొచ్చు అండ్ షైనింగ్గా కూడా ఉంది. నేను ఫ్రంట్ హుక్ మోడలే తీసుకున్నాను. బ్యాక్ హుక్ అయితే వేసుకుంటే కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది బోట్ కట్ నెక్ టైప్లో ఇచ్చారు. అన్నీ కూడా ప్యాడెడ్ బ్రాసేనండి. మనకు ప్యాడెడ్ ఇష్టం లేకపోతే మనం ప్యాడెడ్ని సైడ్ స్టిచ్చెస్ తీసేసి రిమూవ్ కూడా చేయొచ్చు. లేటెస్ట్గా వచ్చిందని చెప్పాను కదా, వెనకాల నెక్ మోడల్ చూడండి, చాలా బాగుంది. ఇది కూడా మనకి కంప్లీట్గా మిషన్ వర్క్ కదా, కంప్లీట్గా రఫ్ అండ్ టఫ్, అంటే వాష్ కూడా చేయొచ్చు. మనకి ఇందులో నాకైతే దీని ప్రైస్ 392 రూపీస్ ప్రైస్ పడింది. టోటల్ మనకి ఇందులో 9 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇందాక చూపించిన ఎల్లో కలర్ బ్లౌజ్ నాకు 376 ప్రైస్ పడింది. ఇక్కడ ప్రతి దానికి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇందులో ఒక్కటేనండి, అన్ని రకాల సైజెస్ లేవు. 36 నుంచి 38 సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ చూసుకోండి. మంచి పాజిటివ్ రివ్యూస్ అండ్ రెస్పాన్స్ ఉంది ఈ బ్లౌజ్కి అయితే. మీషోలో తీసుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ బ్లౌజ్ అనే చెప్పొచ్చు. ఇదైతే ఎప్పటి నుంచో మనకు మీషోలో కంటిన్యూ ఉంది అండ్ ప్రజెంట్ కూడా చాలామంది తీసుకుంటున్న బ్లౌజ్ అండి. ఫ్రంట్ హుక్ మోడలే ఈ బ్లౌజ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ నాకు 388 రూపీస్ ప్రైస్ పడింది. దీని ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి, మంచి విచిత్ర సిల్క్ అని చెప్పాను కదా, దీని ఫ్యాబ్రిక్ కూడా సేమ్. మనకి లోపల కూడా కాటన్ టైప్లోనే మనకి ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేశారు. లైనింగ్ చాలా ఫినిషింగ్ నీట్గా ఇచ్చారు. పైపింగ్ కూడా ప్రతి బ్లౌజ్కి గమనించండి, మనకి ఎండింగ్ పాయింట్లో అండ్ నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ దగ్గర ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ పైపింగ్ తోటి సెట్ చేశారు. ఇక్కడైతే మీరు చూస్తున్నట్టయితే థ్రెడ్ వర్కే ఇచ్చారు. ఇది కూడా రఫ్ అండ్ టఫ్, హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. విచిత్ర సిల్క్ ఫ్యాబ్రికేనండి ఇది కూడా. ఇందులో టోటల్ మనకి 10 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే సైజెస్ మాత్రం అన్నీ అవైలబుల్లో లేవు. 36 అండ్ 38 మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ డోరీస్ కూడా చూడండి, చాలా స్టైలిష్గా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది. మనము పర్చేస్ చేసుకొని క్లాత్ స్టిచ్చింగ్ చేయించుకొని ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకునే బదులు ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఫ్రంట్ హుక్ అయితే వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మనం పర్చేస్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఫ్యాబ్రిక్ కుచ్చుకుపోయినట్టుంది అనుకోండి, హెవీ వెయిట్ ఉందనుకోండి బ్లౌజు, మనం వెయ్యలేము. ఎంత మంచి కాస్ట్లీ శారీ అయినా బ్లౌజ్ తోటే లుక్ వస్తుంది. మీషోలో తీసుకున్న వన్ మోర్ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ చూసేద్దాం.
ఫ్యాబ్రిక్ చూడండి రియల్‌గా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సేమ్ ఇందాకటి ప్యాటర్న్‌లోనే నేను మెరూన్ కలర్ చూపించాను కదా! అదే ప్యాటర్న్‌లో కాకపోతే ఇది కంప్లీట్‌గా హ్యాండ్ పైనే స్టిచ్ చేసినట్టుగా ఉంది. మీకు ఫ్రంట్ కూడా చూడండి నార్మల్‌గా ఉక్స్, కాజాలు కూడా మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేపిస్తే ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు. ఇది కూడా ఫ్యాబ్రిక్ కోసమే నేను తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అండి. మనము మ్యాచింగ్ సెంటర్‌కెళ్ళి ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటే ఎంత మంచి క్వాలిటీ తీసుకుంటామో అంత మంచిగా ఉంది ఫ్యాబ్రిక్. దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తే ఎలా ఉంటుందో దానికి ఇది ఎగ్జాంపుల్ అనే చెప్పచ్చు. దీని ప్రైస్ నాకు 339 రూపీస్ ప్రైస్ పడింది. ఇందులో టోటల్ 8 కలర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా 32 నుంచి 34 సైజ్ మాత్రమే అవైలబుల్‌లో ఉంది. 100కి 200% ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్, ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఇంకా 2-3 చూపిస్తాను. వాటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. లైట్ వెయిట్గా ఉంది. మనం హ్యాపీగా వియర్ చేయొచ్చు. ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. అండ్ ఇదైతే నేను రెగ్యులర్ పర్పస్లో తీసుకున్నాను. బనారస్ పింక్ బ్లౌజ్ తీసుకున్నాను బనారస్ క్లాత్లో. ఇది కూడా మనకి ఫ్రంట్ హుక్ మోడలే తీసుకున్నాను. ఇందులో అయితే మనకి టోటల్ 5 కలర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా మనకి 34 నుంచి 44 అంటే ఆల్మోస్ట్ అన్ని సైజెస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. రెగ్యులర్‌గా డైలీ వేర్ పర్పస్‌లో యూస్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. దీని ఫ్యాబ్రిక్ అయితే బ్రోకెడ్ ఫ్యాబ్రిక్ కొంచెం అయితే హార్డ్‌గానే ఉంటుందని చెప్పుకోవాలి. కాకపోతే స్టిచ్చింగ్ కానీ, లోపల లైనింగ్ క్లాత్ కానీ చాలా బాగా ఇచ్చారు. స్టిచ్చింగ్ ఫినిషింగ్ కానీ 2 లేయర్ స్టిచ్చింగ్స్ ఇచ్చారు. మనం బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా. క్లాత్ ఎందుకు అలా అన్నారంటే ఈ ఫ్యాబ్రిక్ అలానండి. ఈ ప్యాటర్న్ చూసారు కదా చిన్న చిన్న బూటీస్ అలా ఉంటుంది. కాకపోతే అస్సలు వేసుకోలేము అన్నట్టు కాకుండా ఇందాక చెప్పినట్టుగా అన్ని లైట్ వెయిట్గా, సాఫ్ట్గా, కంఫర్టబుల్గా ఉండదు. యావరేజ్గా ఉంటుంది. కాకపోతే డైలీ వేర్ పర్పస్లో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది స్టిచ్చింగ్ ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ, లైనింగ్ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీనికి కూడా మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉన్నాయి. మీషోలో ఈసారి నేను కచ్ వర్క్ స్టైల్లో బ్లౌజ్ తీసుకున్నాను రెడీమేడ్ స్టిచ్డ్. దీనికి మాత్రం బ్యాక్ హుక్స్ మోడలే ఉంది. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ వెరైటీగా అనిపించింది, అందుకనే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వాష్ చేయొచ్చు కంప్లీట్గా. ఫుల్ షైనింగ్గా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఇది ముస్లిమ్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారనిపించింది. కాకపోతే సాటిన్ క్లాత్ ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్ అండ్ షైనింగ్గా అలా ఉంది. దీన్ని ఇప్పుడు ఇవి బాగా ఫ్యాషన్ అయ్యాయండి. ఈ శారీస్ కూడా మనకి బాగా ఫ్యాషన్ అయ్యాయి చూడండి. జిమ్మీ చూ శారీస్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. మంచి కచ్ వర్క్ స్టైల్లో బ్లౌజ్ ఉంది. ఇందులో కూడా మనకి చాలా రకాల కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సైజెస్ మాత్రం ఓన్లీ మనకి ఇక్కడ 36 సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది. 38 సైజు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఈ ఓన్లీ మెరూన్ కలర్ మట్టికే చెప్తున్నాను. మిగతా కలర్లో మాత్రం 36, 38 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా మనకి ప్యాడెడ్ బ్రానే. స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితే అన్నింటికి కూడా లోపల మనకి పీకో చేసే ఇచ్చారు. ఫినిషింగ్ కానీ దాని స్టిచ్చింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది. డోరీస్ స్టైల్ కూడా చాలా బాగా ఇచ్చారు. కంప్లీట్ వాష్ చేయొచ్చు. రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేయొచ్చు. డైలీ వేర్ పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది పార్టీ వేరు. చాలా లైట్ వెయిట్గా ఉంది బ్లౌజ్ అయితే. దీనికి కూడా మంచి స్టార్ రేటింగ్ ఉంది. ఎక్కువ చాలామంది పర్చేస్ చేసి ఫొటోస్ కూడా మనకి రిఫరెన్స్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మీషోలో తీసుకున్న వన్ మోర్ లేటెస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి ఇదైతే. నేను ఇందులో మంచి ప్యారెట్ గ్రీన్ టైప్లో కలర్ తీసుకున్నాను. ఇందులో అయితే మనకి చాలా రకాల కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో అయితే మనకి ఆల్మోస్ట్ 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంది. సేమ్ టు సేమ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్సేనండి ఇది కూడా. ఇది ఫ్రంట్ హుక్ మోడల్ కాదు, కాకపోతే లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ మనం ఎందుకు మిస్ అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను. మనకి ఎండింగ్ దగ్గర పైపింగ్, నెక్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ అంతటా పైపింగ్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ తోటే. ఇది కూడా మిషన్ వర్క్. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. పార్టీ వేర్ పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు. వెనకాల పార్ట్ షేప్లో మనకి నెక్ ప్రొవైడ్ చేశారు. హుక్స్ కానీ పీకో కానీ చాలా బాగుంది. లైనింగ్ కూడా మనకి లైనింగ్ అయితే ఇక్కడ మనకి పాలిస్టర్ ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే సైజెస్ 34 నుంచి 38 సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. డోరీ స్టిచ్చింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది.
ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ లేటెస్ట్‌గా వచ్చిన కలెక్షన్ ఇదైతే మీషోలో. దీని ప్రైస్ అయితే నాకు ₹410 ప్రైస్ పడింది. మీషోలో తీసుకున్న వన్ మోర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ చూసేద్దాము. దీని ఫ్యాబ్రిక్ అయితే పేపర్ సిల్క్ అన్నారండి. పట్టు శారీస్కి మనం ఏదైనా వర్క్ బ్లౌజ్ చూస్తున్నట్టయితే ఈ ఫ్యాబ్రిక్లో ఖచ్చితంగా తీసుకోండి. మనం సేమ్ క్లాతే స్టిచ్చింగ్ చేయించుకున్నారు, వీళ్ళు వర్క్ చేయించుకున్నారు అనుకుంటారు. ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను, చాలా బాగుంది, షైనింగ్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. చాలా అంటే చాలా 100% రికమెండెడ్ ఫ్యాబ్రిక్, పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు. ఇందులో కూడా మనకి టోటల్గా 9 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా మనకి 36, 38 ఈ 2 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. టోటల్గా మనకి 9 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నాను కదా. నాకైతే ఎల్లో అయితే కొంచెం అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. మెషిన్ వర్కే ఇది. వాష్ చేస్తే మాత్రం చెమ్కి ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం చూసుకోండి. కాకపోతే వాషబుల్ అని చెప్పి మనకి మీషో వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ హుక్ టైప్లో మనకి ప్రొవైడ్ చేశారు. హుక్స్ కానీ, క్వాలిటీ కానీ, స్టిచ్చింగ్ స్టైల్ కానీ బాగుంది. అండ్ మనకి ఇక్కడైతే లైనింగ్ క్లాత్ మాత్రం కొంచెం మంచి క్వాలిటీదే యూస్ చేశారు. దీని ప్రైస్ నాకు ₹447 ప్రైస్ పడింది. ఇవైతే అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను రౌండ్ నెక్వే చూపించాను. కొన్ని మాత్రమే వీ నెక్, అంటే ఫస్ట్ బ్లౌజ్ మాత్రమే వీ నెక్లో చూపించాను. కాకపోతే ఇదైతే మనకి పవర్ లూమ్ వాష్ అని మెన్షన్ చేశారు మీషో వెబ్సైట్లో. అండ్ దీనికి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఈ బ్లౌజ్కి కూడా రిఫరెన్స్ పిక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. దాన్ని మీకు రిఫరెన్స్గా కూడా చూడండి ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు. అండ్ మీషోలో తీసుకున్న ఈ బ్లౌజ్ మాత్రం నేను యాక్చువల్గా రెడ్ కలర్లో మంచి ఎంబ్రాయిడరీ వర్క్, కచ్ వర్క్ స్టైల్ తీసుకున్నాను. ఇక్కడ నాకు సెల్లారు రాంగ్ పంపించారు. మరి ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా. అంటే మీరు కూడా ఇలాంటి సెల్లార్ దగ్గర తీసుకొని నాలాగా మోసపోకండి అని చెప్పి మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ మాత్రం మనము రెగ్యులర్గా స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది, హుక్స్ కానీ కాజాల్ కానీ అలానే ఉంది. ఈ బ్లౌజ్ మట్టికి బాగుంది. కాకపోతే నేనేం తీసుకున్నాను, నాకేమొచ్చిందో కూడా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మంచి ఎంబ్రాయిడరీ వర్క్, గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నాను. ఇది వచ్చింది. ఈ సెల్లార్ది కూడా నేను చూపిస్తాను. ఇలాంటి సెల్లార్ దగ్గర అస్సలు తీసుకోకండి, నాలాగా అస్సలు ఇబ్బంది పడకండి. వీడియోలో చూపించే అన్ని బ్లౌజెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్లో పిన్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్.